అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గద్దర్ అన్నను మరొకసారి గుర్తు చేస్తూ మరొక గద్దరు అచ్చం గద్దర్ గారి రూపురేఖలతోని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు జనాల్లోకి వెళ్ళి. ఒకసారి తెలుసుకుందాము మరి బాబాయ్ది ఎక్కడ, ఏం కథ. నమస్తే బాబాయ్. నమస్తే నాన్న. ఎక్కడ బాబాయ్ మీది? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచన్న. నేను 1969లో ఓకే తొలిదశ స్టూడెంట్. అప్పటి నుంచి నేను గద్దర్ అన్న ఫ్యాన్ని. ఓకే అప్పటి నుంచి కూడా నేను కళారంగంలో పనిచేసుకుంటూ వస్తున్నా. మళ్ళీ మలదశి ఉద్యమంలో కూడా మళ్ళీ గద్దర్ అన్న స్ఫూర్తితో పుడుతున్న పొద్దుతో కార్యక్రమాన్ని దానికి మాకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఆ పాట. దాని ద్వారాగా నేను మళ్ళీ మలదశ ఉద్యమం కూడా లాస్ట్ వరకు మళ్ళీ ప్రోగ్రాం అన్ని ఏరియాలలో ప్రోగ్రాం చేసిన, ఉద్యమంలో పాల్గొన్న, ఉద్యమకారుణ్ణే చేసుకుంటూ కూడా వస్తున్నా. ఆయన లాస్ట్లో పోతా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు సారు. ఎందుకంటే జనంలో పోయి మరి జనాలు చైతన్యం చేసి మన ఓటు ద్వారాగా అంబేద్కర్ యొక్క విధానాన్ని మనం పాటించి ఓటు ద్వారాగా మరి ప్రజల్లో చైతన్యం తేవాలా. మరి కళాకారులు కూడా నిలబడి కళాకారులు కూడా ప్రజలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి ఆయన మరి ముందుకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు సమక్షంలో మరి వారి యొక్క విధానాలను అన్ని కూడా అమలుపరిచి మరి రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మరి ఎన్నో కార్యక్రమాలు మరి తీసుకొని ఈ రూట్లో పోతే బాగుంటుందని కలిసి మరి కాంగ్రెస్ తోటి అనుబంధంగా ఉండి ఎవరిని అనుకున్నా ప్రజల ఓటు ద్వారాగానే మనం రాజ్యాధికారాన్ని సంపాదించాలని చెప్పి ఆలోచనతో ఆయన విధానాన్ని మళ్ళీ మేము పాటించుకుంటూ ఈరోజు కూడా మళ్ళీ వారి విధానం గద్దర్ గారి విధానంగానే వారి శిష్యులుగా మేము కూడా ఈ యొక్క మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ అందుట్లో రేవంత్ రెడ్డి గారు మరి వారు గద్దర్ అవార్డు కూడా ప్రకటించారు. చాలా సంతోషకరం. ఎందుకంటే మరి కళాకారులు కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచిగా చేస్తారనే ఆలోచనలో మరి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన నడిపిస్తున్నారు. రేవంత్ దశల వారీగా పనిచేసుకుంటూ వస్తున్నారు. 6 పథకాల విధంలో కూడా చాలా చక్కగా చేస్తున్నారు. బాబాయ్ మీరు విస్తృతంగా జూబ్లీహిల్స్లో తిరుగుతున్నట్లున్నారు. ఎట్లున్నది గ్రౌండ్, ఎట్లున్నది, ఎవరు గెలుస్తారు? ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన యాదవన్న కంపల్సరీ ఆయన విజయం సాధిస్తాడు. ఎందుకంటే వారు గతంలో ఎన్నో మంచి పనులు, పేదలకి మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాడు. అన్ని ఏరియాల్లో తిరుగుతూ ఒక పేద ప్రజలకు ఒక ఉదయదాత యాదన్న కంపల్సరీ అందరు కూడా యాదన్నను గెలిపించుకోవాలి. యువకుడు మరి యాదన్నను గెలిపించుకోవాలని చెప్పి అందరు కూడా మహిళలు కానీ ఉన్నత వర్గాలు కానీ పేదలు కానీ అందరు కూడా మరి యాదవన్నను గెలిపించుకుంటే మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందిద్ది అనే ఆలోచనతో జనాలందరూ కూడా వారికి యాదన్నకి చేతి గుర్తుకు ఓటేసి మరి యాదన్నను గెలిపించాలని చెప్పి అందరు కూడా మరి కంకణం కట్టుకున్నారు. బాబాయ్ ఒకసారి చెప్పండి, మీరు జూబ్లీహిల్స్లో విస్తృతంగా తిరుగుతున్నారు కదా, అచ్చం గద్దర్ పోలికలతో వెళ్తున్నారు. పబ్లిక్ ఏమంటారు మిమ్మల్ని చూసి? అన్న ఇప్పుడు ఎందుకంటే అన్న ఉన్నంతసేపు నేను ఇచ్చేయలేదు. ఎందుకంటే మేము ఆయన అనుచరులమే, ఆయనతో పాటు తిరిగినాం, అన్నతో పని చేసినాం, అన్నతోటి సినిమా కాడ తీసినాం, దండకారణ్యం సినిమా కాడ తీసినాం, అన్నతోటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఈరోజు మరి అందరూ అడుగుతున్నారు గద్దర్ అంటే ఆయన ఒకటే అన్నాడు, అరే బిడ్డ నువ్వు నీ జన్మ దండం అయిపోయింది అని చెప్పేసి నన్ను దీవించాడు. వారి ఆశయాలని మనం గుర్తుంచుకొని పేద కళాకారులకి, పేద ప్రజలకి, బడుగు బలిగిన అందరిని కూడా, రైతాంగాన్ని, మరి వెనకబడి జాతుల్ని కూడా చూసుకుంటూ రావాలని ఉన్నంతకాలం వారి ఆశయాలను నిర్వర్తించుకుంటూ వారి ఆశయాల్లో నేను ఉన్నంతకాలం వారి గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళుకుంటూ ఇంకా ఎంతోమందికి ఉపయోగపడాలని నా ద్వారాగా ఈరోజు మరి యాదన్న గురించి కూడా మరి ప్రచారం చేయాలి. ఎందుకంటే రేవంత్ అన్న నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్న మరి వచ్చి మన పార్టీకి మద్దతుగా తెలిపి మరి ఆయన కాంగ్రెస్ని మంచిగా సంబోధించి అంబేద్కర్ విధానాన్ని పాటించి పనిచేయాలని కృషితో ఉన్నాడు. గద్దర్ ఆశయాల ద్వారాగానే అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీహిల్స్లో యాదన్న అత్యధిక మెజార్టీతో గెలుతాడు. ఎందుకంటే మన రేవంత్ అన్న పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, రైతాంగానికి కూడా ఒక గుండెకాయలాగా మరి ఇలా పనిచేస్తాడు. అందరు కూడా ఇలా మొన్ననే సినీ పరిశ్రమల గురించి కూడా మరి
చక్కగా మాట్లాడారు రేవంత్ అన్న. మీరు ఇదివరకు మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సినీ కార్మికుల్ని. మరి ఈరోజు మరి అన్నగాడ మరి సినీ కార్మికులకి వాళ్ళ కష్టపడే కార్మికులకు కూడా వారికి కూడా ఒక హామీ ఇచ్చారు. వారు ఇంకెన్నో మంచి పనులు చేయాలని మా యాదన్న కలిసి మన జూబ్లీ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ. బాబాయ్ ఒక్కసారి చెప్పండి, గద్దర్ గారి పాటలలో మీకు అత్యంత ఇష్టమైన పాట ఏది? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పాట నాకు పానం పోస్తుంది. పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 బల. ఎందుకంటే అన్న మాకు ఒక ఆశయం అది, ఆ పాటే నాకు ప్రాణం పోసింది. ఇలా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చక్కగా మళ్ళీ ఆదరిస్తున్నారు. మన గద్దర్ గారి వర్ధంతికి వారి సూర్యుడు ఎనిలమ్మ మరి వాళ్ళు మరి తర్వాత గోరెట్ వెంకన్న యములక్క వారితోటి వర్ధంతి కార్యక్రమం కూడా పాల్గొని గద్దర్ అన్ననే దిగొచ్చిండ అన్నట్లు మీరు గద్దర్ గారి రూపురేఖలతో జూబ్లీహిల్స్లో తిరిగి జూబ్లీహిల్స్ ప్రజలందరూ మీరే గెలిపించేటట్లున్నారు నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతోని. అన్న మరి ఒక మంచికి మనం ఎప్పుడు కూడా ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. మరి యాదన్న మరి ఎంతమంది పేదలకు ఎంత సాయం చేసి ఉండదు ప్రజలు చెప్తున్నారు, మేము చెప్పుడు కాదు ప్రజలు. అన్న ఎంతో మందికి యాదవన్న అని చెప్పేసి ఆయన ఎంతో మంది ఆదుకున్న గుణం, పేదలకు ఎంతో మంది సహాయపడే గుణం. కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు నవీన్ యాదవ్ మంచోడు కాడని, ఏం చెప్తావు బాబాయ్ అటువంటి వాళ్ళకు? ఒకటే వాళ్ళు కావాలని దుర్ప్రచారం చేస్తారు. 10 ఏళ్ళు ఏం చేసిండు కేసీఆర్ తెలుసు. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు ఓడిపోతున్న భయంతో ఏదో ఒకటి నిప్పేయాలనే ఆలోచనతోనే తప్ప వారు చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఎన్ని దుష్ప్రచారం చేసినా ప్రజల గుండెల్లో యాదన్న ఉన్నాడు. రేవంత్ అన్న నాయకత్వంలో తప్పకుండా యాదన్న గెలుతుడు. వాళ్ళు ఎన్ని అబండాలు వేసినా ఎన్ని దుర్ప్రచారం చేసినా యాదన్న గెలుపు ఆపటం ఎవరి వల్ల కాదు. ఒకటి చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం 4.5 కోట్లు కూడా గద్దర్ అన్నని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎర్రటెండలో 3 గంటలు ప్రగతి భవన్ ముందు ఆ రోజు గేట్ల ముందులో కూర్చునేటోళ్ళు. ఆ ఘటనని చూసి యావత్ తెలంగాణ సమాజం ఆ రోజు చాలా బాధపడ్డారు. అసలు ఆ సంఘటనని మీరు ఏ రకంగా చూస్తారు? ఒక కళాకారుడిగా గద్దర్ అన్నతో పనిచేసిన వ్యక్తిగా చెప్పండి. మాకు చాలా బాధాకరంగా ఉన్నది. తన ఫామ్ హౌస్ దగ్గర కనీసం అన్న కొన్ని గంటల సేపు వెయిట్ చేసి కూర్చున్న అపార్ట్మెంట్ ఇవ్వలేదు. ఉద్యమం అప్పుడు భుజం మీద చేసుకొని ఆ గద్దర్ అని చెప్పేసి మరి దగ్గర తీసిండు. తీరా ఒక ప్రజల సమస్యల గురించి అడగడానికి కనీసం ఫామ్ హౌస్లో పోటాడుగా అన్నకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆ రోజు మేము చాలా బాధాకరంగా ఉన్నది. మర్చిపోరు ప్రజలు. ఇవాళ కళాకారులు కానీ ఉద్యమకారులు కానీ ఇవాళ తిరగబడ్డారంటే కారణం ఏంటంటే నువ్వు చేసిన దొరపెత్తనము. ఆ దొరపెత్తనం వల్ల ఇవాళ ప్రజలు దూరం అయ్యారు. కళాకారుల దగ్గర తీసినావు, ఉద్యమకారుల దగ్గర తీసినావు, తెలంగాణ వస్తే బాగుపడుతుంది అన్నావు. చివరికి ఏమైంది పరిస్థితి చూసిన ప్రజలు చూస్తున్నారు. నువ్వు చేసిన దురహంకారాలు, నువ్వు చేసిన రాక్షస 10 ఏళ్ల పాలనలో ప్రజలు ఎంత బాధపడ్డారో చాలా ప్రజలంతా చూస్తూనే ఉండరు. 100 ఎకరం ఉన్నవానికి నువ్వు మన ఇది ఇచ్చివి, రైతు బంధు ఇచ్చివి. మరి 4 ఎకరాలు 5 ఎకరాలు పేద రైతులు బాగుపడేవాళ్ళు కదా. నువ్వు 100 ఎకరం ఉన్నోనికే నువ్వు గులాం కొడితే ఉన్న కాడికి గుంజుకుంటికి గాతలు పడితే ఇలా పేద ప్రజలు తిరగబడ్డారు, కళాకారులు దిగబడ్డారు, ఉద్యమకారులు గుర్తించలేదు. చచ్చిపోయిన మరి అమరవీరుల వారి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాలను కూడా కనీసం పట్టించుకోలేదు, కళాకారులు కూడా పట్టించుకోలేదు. ఇవాళ అంటుంది మరి ఇవాళ ఎవరు మన కేసీఆర్ కూతురు గారు ఏమంటుంది, ఉద్యమకారులకు మేము సపోర్ట్ చేస్తున్నాం. 10 ఏళ్ళ మంచి ఏం చేసి నువ్వు తల్లి? 10 ఏళ్ళ మంచి ఉద్యమకారులు పట్టించుకోవద్దు, కళాకారులు పెట్టించుకోవడం. 500 మంది కళాకారులు పెడితే దాంట్లో అంతా దోస్తులు పోస్తులు అని చెప్పి 200 అంతా మామూలుగా వాళ్ళ సొంత వాళ్ళ ఇంట్లో పని వాళ్ళని పెట్టుకున్నారు. మీరు చేశారు ఒరిజినల్గా చేసిన ఉద్యమకారులకి న్యాయం జరగలేదు, కళాకారులకి న్యాయం జరగలేదు. ఏం చేశారు? ఇవాళ ఏ మోకం పెట్టుకొని వచ్చేసి ఓట్లు అడుగుతున్నారో ప్రజలు ఆలోచిస్తున్నారు. మేము చెప్పేది కాదు, ప్రజలకు తెలుసు ఎవరేం చేస్తున్నారో. తప్పకుండా ఇప్పుడు ఈ యొక్క జూబ్లీ నియోజకవర్గంలో అన్న విజయం తప్పనిసరి రేవంత్ అన్న నాయకత్వంలో. నేను ఒక పాట పాడతా, మీరు ఒక చిన్న స్టెప్ వేయండి గద్దర్ గారు దానికి. ఓకే బాబాయ్, ఏ పాట పాడదావు? పడుతున్న పొద్దు వాడు నో ప్రాబ్లం అని లాస్ట్ అన్న యాదన్న గెలిచే యాదన్న
గెలవాలని చెప్పేసి కలుపు. బాగా పాడనా? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 హా, 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 హా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 హా, 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 హా. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మో అమ్మ నీకు వందనాలమ్మో అమ్మ నీకు వందనాలమ్మో నీకు వందనాలమ్మో అమ్మ నీ ప్రేమ మీదమ్మో అమ్మ నీ ప్రేమ నీదమ్మో ఎట్టల్లో మట్టి సిప్పవు ఎట్టల్లో మట్టి సిప్పవు ఐదోళ్ళ గండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా బాబా ఇంకొకటి కారెంట కారు గట్టి 16 కార్లు గట్టి ఏ కార్లో వస్తావు కొడుకో ఫామ్ హౌస్ కేసీఆర్ కారు కట్టి రైట్ బాబాయ్ చివరిగా జూబ్లీహిల్స్ ప్రజల్ని ఉత్తేజపరచడానికి వచ్చినటువంటి గద్దరన్నకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గద్దరన్న గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీనాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది బడుగు బలహీన వర్గాలు ఉంటారు. వాళ్ళని 10 ఏళ్ళు ఈ ఫామ్ హౌస్లో వండేటటువంటి దూరం పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళ బతుకులు మారాలన్నా, ఇక్కడ రోడ్లు మంచిగా కావాలన్నా, డ్రైన్లు మంచిగా కావాలన్నా, ట్రాఫిక్ సమస్యలు తీరాలన్నా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మరొకసారి యువకుడు అయినటువంటి మన తెలంగాణ బిడ్డ స్థానికుడు నవీన్ అన్నని గెలిపిస్తే భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ అన్నకు కానుక ఇస్తే రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. ఇప్పటికే 150 కోట్ల రూపాయలు ఇచ్చి బస్తీలలో మౌలిక వసతులు కల్పించాడు. కాబట్టి మరొకసారి మీరు మీ బిడ్డని అన్న అంటే నేనున్నానంటే ముందు ఉంటాడు, 24 గంటలకు అందుబాటులో ఉంటాడు. పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఎవడైనా ఎటువంటి కష్టాలతోని అయినా ఆయన అండగా ఉంటాడు. కాబట్టి భారీ మెజార్టీతోని మీరు ఓట్లేసి నవీనాన్ని గెలిపించి అసెంబ్లీకి పంపాలని మరొకసారి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశీలు అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు మన జూబ్లీహిల్స్ యొక్క మరి పేద ప్రజలు, బడుగు బలైన వర్గాలు, కూలీనాలు చేసుకునే వాళ్ళు, మన అన్ని రకాల ఉద్యోగస్తులు కానీ అందరి కాడ మరి నవీన్ అన్నని మరి తప్పకుండా మీరు గెలిపించాలి. అన్న చెప్పినట్టుగా తప్పకుండా మరి రేవంత్ అన్నగా కానుక ఇచ్చేసి డైరెక్ట్ మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి మీకు ఏది కావాలో ఈ 3 సంవత్సరాల్లో మీకు అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి ఆ మాట ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మన యాదన్న కాడ తప్పకుండా అందరిని కాడ పేరు పేరున పిలుస్తూ అందరి కాడ ప్రేమ ఆప్యాయంతో అందరిని చూసుకుంటాడు. మన అన్న చెప్పినట్టుగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మన యొక్క సిటీ డెవలప్మెంట్ గురించి కానీ తప్పకుండా మరి వారు చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి అందరి కాడ చేతి గుర్తు వేసేసి మరి యాదన్నను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.